స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటే శృతి అంటే వేదము, స్మృతి అంటే శృతిలో ఉన్నటువంటి విషయాలనే ఋషులు క్రోడీకరిస్తే స్మృతులు, పురాణం వ్యాసుడి చేత రచింపబడినటువంటివి. ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపమే శంకరాచార్యుల వారు. వారు కరుణాలయం. ఇన్ని తెలిసి ఉన్న కారణం చేత అహంకృతిని పొందిన వారు కారు, తెలియని వారిని చూసి జాలిపడినటువంటి వారు. అయ్యో వీళ్ళకేదో తెలియ చెప్పాలనేటటువంటి తాపత్రయం ఉన్నవారు. ఆ తాపత్రయం ఉంది కాబట్టే వారు రాశీభూతమైనటువంటి కరుణాస్వరూపులై ఈ భూమండలం మీదకి దిగి వచ్చి నా వలన ప్రయోజనం వీళ్లకుండదు అని ఒక్కరిని విడిచిపెట్టాల. అది శంకరాచార్యుల వారి వాంగ్మయానికి ఉన్న గొప్పతనం. శంకరుల యొక్క వాంగ్మయం వీరికి పనికిరాదు, వీరు అర్థం చేసుకోలేరు, వీరికి అది తగదు అని మీరు మినహాయించడానికి ఎవరు ఉండరు. అందరికీ శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయం అవసరమే. చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రస్థానత్రయ భాష్యం చదువుకుంటారు. భగవద్గీత భాష్యం కానీ, బ్రహ్మసూత్ర భాష్యం కానీ, ఉపనిషత్ భాష్యం కానీ చదువుకుంటే శంకర భాష్యాలే చదువుకుంటారు. కాదు, మధ్యస్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఉపాసనా క్రమానికి మెరుగులు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు సౌందర్య లహరి వంటి వాటి యొక్క అంతరార్థములను తెలుసుకుంటారు. కాదు, ఇంకా కింది స్థాయిలో ఉన్నాడనుకోండి, భగవంతుని యొక్క భక్తి వైభవాన్ని తెలుసుకుని పరవశించిపోయి మెట్లెక్కాలనుకున్నవాడు శివానంద లహరి వంటి గ్రంథాలు చదువుతారు. అసలు ఇంకా ఏమీ చేతకాక కిందకి వెళ్ళిపోయిన వాడు ఉన్నాడు అనుకోండి, వారు స్పృశించినటువంటి దేవతా స్వరూపాలు లేవు, ఆయా దేవతల మీద చేసినటువంటి స్తోత్రములుంటాయి. అది కూడా నాకు రాదన్నారనుకోండి, ప్రాతస్మరామి తెల్లవారి లేవగానే చదువుకోవలసినటువంటి స్తోత్రములను కూడా శంకర భగవత్పాదులు ఇచ్చారు. అంతేకాదు, బీజాక్షరముల యొక్క సంపుటీకరణమైనటువంటి మంత్రములను అందరూ జపం చెయ్యడానికి అధికారులు కారు కనుక అటువంటి మంత్రాన్ని చేస్తే ఎటువంటి శక్తి సిద్ధిస్తుందో అటువంటి మంత్రజపాంతో సమానమైనటువంటి శ్లోకములను ఇచ్చినది కూడా శంకర భగవత్పాదులే. అందుకే నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ అని శ్లోకాలు ఉంటాయి. మంత్రంలో ఉన్నటువంటి నకారంతో మొదటి శ్లోకం, తరువాతి అక్షరం మకారంతో తరువాతి శ్లోకం. అది ఆ శ్లోకాలన్నీ చదివినప్పుడు మొదటి అక్షరముల యొక్క కూడిక కలిసి పరమేశ్వర సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి అమృతస్వరూపమైన మంత్రముగా భాసిస్తుంది. అందరూ చదువుకోవడానికి వీలైనటువంటి శ్లోకముల దగ్గర నుండి తలలు పండిపోయినటువంటి వాళ్ళు చదువుకోవలసినటువంటి వ్యాఖ్యానముల వరకు శంకర భగవత్పాదులు ఇవ్వనివి లేవు. ఇవన్నీ ఇవ్వడం ఒకెత్తైతే, ఇన్ని ఇచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి శంకర భగవత్పాదులకి అయ్యో సంసార వ్యామోహంలో ఇలా కొట్టుకుపోతున్నాడు అని అనిపించినప్పుడు కాశీపట్టణంలో కనపడినటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి ఉద్దేశించి చెప్పినటువంటి మోహముద్గరం కూడా నిత్యపారాయణ స్థాయిని పొందినటువంటి గ్రంథంగా మారిపోయింది. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ శంకరులు చేసినటువంటి ఆ శ్లోకాలు అసలు లోకంలో ప్రతి వాళ్ళు చదువుకోవలసినవి. అవి మోహముద్గరము అన్నారు. మోహాన్ని పోగొట్టడంలో కొరడా దెబ్బ లాంటివి. అంత గొప్ప శ్లోకాలు ఇచ్చారు. శంకరులు జనుల యొక్క ఉద్ధరణకు చెయ్యనిదేమీ లేదు. అందుకే వారు రాశీభూతమైనటువంటి దయాస్వరూపులు. ఒక గురువుకు ఉండవలసినటువంటి లక్షణం ఏది అంటే దయ. కింద పడిపోయినటువంటి వాణ్ణి చూసి యావగింపు, వాడెందుకు పనికొస్తాడన్న భావన కాదు. వాడు కింద పడిపోయి నా కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి వాణ్ణి నేను పైకెత్తాలనేటటువంటి ఆర్తి ఎక్కడుంటుందో అక్కడ గురుత్వం ఉంటుంది. అందుకే అధిగత తత్వ శిష్య హితయోద్యత సతతం. గురువు అంటే తత్వము తెలిసున్నవాడై శిష్యుల యొక్క హితమును సర్వకాలములయందు ఆకాంక్షించేటటువంటి వాడెవరు ఉంటాడో వారిని గురువు అంటారు. సమస్త జగత్తుకి గురువై ఎవరెవరు శంకర భగవత్పాదుల యొక్క పాదములు పట్టుకుంటారో వారు ఈ దేశంలో లేకపోవచ్చు, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండనివ్వండి, శంకరాచార్యుల వారి యొక్క పాదములను పట్టుకుని వారిని భక్తితో స్మరించి వారు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని పరిశీలనం చేసినటువంటి
ఎవరైనప్పటికీ కూడా భక్తి మార్గంలో ప్రయాణించేటటువంటి అనుగ్రహాన్ని వారు వర్షిస్తారు.